మీ కారు ఆయన ఏంటి అని అడిగాడు. మీ అమ్మాయి క్యాన్సర్ అంట కదా, తగ్గట్లేదంట, ఎవరు అమెరికాలో ఫేమస్ డాక్టర్ అంట, డాక్టర్ థియోడర్ రోస్ అంట, మీకు తెలుసా అని అడిగాడు. మాకేం తెలుసా డాక్టర్ గారు అన్నాడు. ఈయన చెప్పాడు, నేనే డాక్టర్ థియోడర్ రోస్ అన్నాడు. అయ్యో డాక్టర్ థియోడర్ రోస్. ప్రార్థన చేసి ఆడపడుచు ఆ మాట విని పమిటి చెంగుతో కళ్ళ మంటిని తుడుచుకొని వచ్చి కాళ్ళ మీద పడి, తప్పునన్నా సార్, నువ్వు మా ఇంటికి రావడం ఏంటి అసలు? నువ్వు దొరకమంటావు అసలు, అబ్బాయింటి పని నువ్వు ఇవ్వంట కదా. అమ్మా, నా కారు ఎందుకు చెడిపోయిందో ఇప్పుడు అర్థమైంది నాకమ్మా. నేను వచ్చి నీ ఇంటిలో ఎందుకు పుట్టాను ఇప్పుడు అర్థమైందమ్మా తల్లి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్, నా అడ్రస్, నా ఫోన్ నంబర్ దీని మీద ఉన్నాయి. రేపు పొద్దున్నే 9 గంటలకు వచ్చేసేయండి హాస్పిటల్కి. ₹1 ఎవరికి ఇవ్వకండి, మీ అమ్మాయికి నేనే ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను అని చెప్పాడు. తీసుకొని పొద్దున్నే చేశాడు, తగ్గింది. మళ్ళీ చెప్పండి, ఎదురు చూడు అనండి. అంటారంటే ఎవరు అంటలా, సరదా కూర్చున్న ఆఫీసర్ లాగా అనండి. ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి. అది చెప్పాడు ఇక్కడ. నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఏమన్నాడు అక్కడ? నేను సహనముతో ఎదురు చూశాను, కనిపెట్టుకున్నాను, నా మొర్ర ఆలకించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నాన్న కనిపెట్టుకోమా, ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. Once God will enter into your life, your financial, your spiritual, your homely, your church-wise, in all the ways, God will bless your life. ఒక్కసారి ఆయన నీ జీవితంలోకి ప్రవేశించాడు అని అంటే అసలు ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు అసలు. కానీ మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. యేసయ్య పక్క ఎదురు. తండ్రి, నాయన, నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు నాయన, నువ్వు తప్పితే నాకు దిక్కు ఎవరు తండ్రి, నీ వంకే నా కన్నులు ఎత్తి చూస్తున్నాను నాయన. మనం కలిగినటువంటి మనస్సు మన పొద్దున్నే వస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నంబర్ వన్ పాయింట్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తాం. మరియా మార్తలు ఎదురు చూశారు యేసు ప్రభు కోసం. ఎందుకు? లాజరు చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు ఆల్రెడీ సమాధి కూడా చేస్తానని సిద్ధంగా ఉంటే యేసు ప్రభు ఎక్కడో దూరంలో ఉంటే కబురు పెట్టారు. ఆయన ఫస్ట్ కబురికి రావాలి. చెప్పండి, ఫస్ట్ కబురికి రాకపోతే మానేశారు. ఎదురు చూస్తాం. విన్నాను, ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తే సహాయం రాకపోతే మానేద్దామా? మానకూడదు. పదే అంగలారుస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ కబురు పెడితే యేసు ప్రభు అక్కడ అయిపోయాడు. రెండో కబురు పెట్టినప్పుడు వచ్చాడు ఆయన. రెండో కబురికి వచ్చేసి కూడా ఊరు పెట్టున్నాడు. మరియా మాటలు వెళ్ళారు. అయ్యా, నువ్వు కానీ ఉన్నట్టయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అంట. అవునా? అక్కడ ఏడిచాడమ్మా యేసు ప్రభు. 2 సార్లు ఏడిచాడు యేసు ప్రభు. ఒకటి లాజరు చనిపోయినప్పుడు ఏడిచాడు. రెండోసారి యెరూషలేమును చూచి ఏడిచాడు. ఏమంటే దేవుడు ఏమంటే అసలు బైబుల్లో అన్నిటికంటే చిన్న పదం అదే. యేసు ఏడిచాడు. జీసస్ క్రైడ్ అని ఉంటుంది. జీసస్ వెప్ట్, WPT వెప్ట్ అని. యేసు ప్రభు ఒక పర్సన్ గురించి ఏమంటే ఏంటంటే, దేవుడు నాన్న నిన్ను చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఒకప్పుడు భక్తి బాగా ఉంది, ఇప్పుడు భక్తి లేదు. ఒకప్పుడు పొద్దున్నే గంట, సాయంత్రం గంట ప్రార్థన చేసేవాళ్ళం, మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఆదివారం ఆరాధన అంటే పొద్దున్నే పెద్దలు అక్కడ వచ్చేసేవాళ్ళం, ఇప్పుడు రాలేకపోతున్నాం. ఇది ఒక పెద్ద దరిద్రం. ఇది 24 గంటలు దీని మీద కూర్చుంటారు కొంతమంది. ఎదురు చూడాలి. లుక్ అట్ జీసస్. యేసు వంక చూసినప్పుడు మన జీవితాల్లో మనకి మేలు కలుగుతుంది. ఎదురు చూసే కన్నులు మనకు ఉండాలమ్మా. ఎదురు చూసే కన్నులు మనకు ఉండాలి. హన్న ఎదురు చూసింది. మనం కోవైట్ వెళ్ళాను. కోవైట్ నుంచి ఇరాక్ వెళ్ళాను. నేను కావాలనే వెళ్ళాను. 170 కిలోమీటర్లు కారులో వెళ్ళాను. కోవైట్ చుట్టూ ఇరాక్ మధ్యలో మక్కా ఉంటుంది. ఆ పక్కనే ఉంటుంది హాగర్, నీటి బుగ్గ. హాగర్ ఎదురు చూసింది. తీసుకొచ్చి పడేసాడు. అబ్రహాం వెళ్ళిపోయాడు. ఒక్క చుక్క నీళ్లు
అంత ఎడారి, ఏడుస్తుంది, కన్నీరు కాలుస్తుంది. వీడు చచ్చిపోయిట్టున్నాడు దేవా అని ఏడుస్తుందమ్మా హాగరికి దేవుడు కనికరించి అక్కడ ఒక నీటి బొగ్గు తెరిచాడు. ఆ ప్లేసే మక్క. ఇప్పుడు నౌ దట్ ప్లేస్ ఇస్ మక్క. అది ఇరాక్కి కువైట్కి మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ UAE అంటారు. అరబ్ కంట్రీస్ అయ్యింది కూడా. నేను కార్లో వస్తున్నప్పుడు బాబుల గారు ఇది హాగరుకి తెలిసిన నీటి బొగ్గ అని చెప్పారు. మన రానివారు వాళ్ళ లోపలికి. ఆ నీటి బొగ్గ మీద అమెరికా వాడు మన 10 రకాల పరిశోధన చేశాడు. ఏం చెప్పాడు తెలుసు? ఆ నీళ్లు ప్రపంచంలో కల్లా అంత స్వీట్ వాటర్ ఎక్కడ లేవంట. 1, 2 హాగర్ కోసం తెలిసిన నీటి బొగ్గులో ఉన్నటువంటి లవణాలు, విటమిన్లు, మినరల్లు ప్రపంచంలో ఏ నీళ్ళలో లేవంట. ఆ నీళ్లు ఇప్పుడు కూడా లోపల ఎక్కడి నుంచి వస్తుందో ఆ జల ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదంట. అమెరికా వాడు రీసెర్చ్ చేసి చెప్పాడు. ఆ నీళ్లు ఇరాక్ నుంచి టర్కీ దాకా వస్తారు. ఆ నీళ్లు సూపర్ జల. దానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు జంజం అనవచ్చు. జంజం కూడా అనలేదు మీరు, జంగేయం జం అనండి. మీరు ఈ ఏరియాలో టీ స్టాల్స్, సాయిబులు టీ స్టాల్స్ టీ దగ్గర చాలా టీ స్టాల్స్ కి వాళ్ళు అదే పేరు పెట్టుకుంటారు. జం జం టీ స్టాల్ అనడం కొంచెం అయ్యో చెప్పంటారండి, సరిగానండి. జం జం టీ స్టాల్. ఆ వాటర్ పేరు జం జం. నిజంగా నేను జమ్ అంటే జం జం టీ స్టాల్ అని పెట్టుకుంటారు. జం జం వాటర్. హాగరు ఇటు ఏంటయ్యా ఈ ఇసుక లెక్కేస్తావా? లెక్కలేదు ఆయన. నీ సంతానం ఇలా చేస్తా. హాగరు ఇటు నక్షత్రం లెక్కేస్తావా? లెక్కలేదా? నీ సంతానము ఇలా చేస్తా అని ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు. ఇసుకలో, ఎండలో, ఆ యొక్క ఎడారిలో ఎదురు చూసింది. వచ్చేసాడు యెహోవా దేవుడు. ఇసుక లెక్కేస్తామన్నాడు, నక్షత్రం లెక్కేస్తామన్నాడు, నీ సంతానం ఎలా చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అబ్రహాము, హాగరు, అబ్రహాము, కెతూరా, కాడు 150 కోట్ల మంది జనాభా వాళ్ళు. హాగరు చేసిన వాగ్దానం 150 కోట్ల మంది జనాభా, 56 దేశాలు, 733 ట్రిలియన్ల బారల్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అక్కడ ప్రవహిస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ తోనే మనం ఇచ్చుకోవడం ఆడపడుచులు బతుకుతున్నారు. ఇక్కడి నుంచి చాలా మంది నాయనవాళ్ళు కూడా కువైట్, మస్కట్, అబుదాబి, దుబాయ్ వెళ్ళి షేకులలో పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి 40,000 రూపాయలు, 50,000 రూపాయలు జీతాలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ చదువు లేకపోయినా కూడా అక్కడ 50,000 రూపాయలు జీతాలు వస్తున్నాయి. ఎందుకు తెలుసా? హాగరికి, అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం పెట్రోల్, డీజిల్ అంటే అక్కడ. హల్లెలూయా చెప్పండి. ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి నాన్న. కష్టాల్లో ఉన్నావా? కన్నీరు కాల్స్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? ఆవేదనలో ఉన్నావా? నీ మాట ఎవరు వింటలేదా? మనస్తాపంగా ఉన్నావా? ఏమి వద్దు. లుక్ అట్ జీసస్. ఆయన మొగ్గ చూస్తే వచ్చేస్తాడు నీ ఇంటికి. ఆయన వచ్చేసాడు. మరే మాటలు కూర్చున్నారు. అయ్యా 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 నువ్వు ఉన్నట్టయితే లాజరు బతికేవాడు కదా. ఏం పర్లా, పదండి. ఎక్కడ వేశారు? ఎక్కడ పెట్టారు? ఇంకెక్కడ పెడతాయంటయ్యా? సమాధిలో ఉన్నాడు, పదండి అన్నాడు. పదండి అంటే వెళ్ళారు. అమ్మ లాజరు సమాధి ఎవరు చూశారు? మీరు చూసినట్టు చేయాలండి. ఎవరు చూడరా? నేను పదాకా వెళ్తుంటా అక్కడికి. లాజరు సమాధి ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ పొరపాటున మీరు వెళ్ళినట్టు లాజరు సమాధిలో గెలవకండి. అక్కడ ఆక్సిజన్ ఉంటుంది లోపల. నా చేయి చూడండి. లాజరు సమాధి ఎలా ఉంటుందంటే ఇలా ఇలా మెలుగులు ఎక్కడో ఉంటుంది లోపల. నేను ఒకసారి దిగి ఊపిరి బయటకు వచ్చేసాను. ఆక్సిజన్ ఆడినోటి ఎలవడం లోపలికి. అంత లోపల పెట్టారు లాజర్ని. వెళ్ళాడు. యేసు ప్రభు నిలబడ్డాడు సమాధి ముందు నిలబడి యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? మీరు ఎవరో మంచి వాక్యం తెలుసుకుని ఉంటారండి. వచ్చింది వాయిస్. చాలా మంది ప్రశ్న వేసే సంఘాలు ఏమంటారంటే లాజరు బయటికి రా అన్నాడు అంటారు. ఆ మాట వాళ్ళ ముందు రాయిని దొర్లించుడి అన్నాడు. చెప్పండి, ప్రశ్న వేస్తాను మీకు. రాయిని దొర్లించకుండా యేసు ప్రభు లాజరు లేపలేడా? ప్రశ్న. రాయిని దొర్లించమన్నా ఏంటి?
రాయిని దొరిలించకుండా యేసు ప్రభు లాజరు లేపలేడా? నువ్వు వెళ్ళి సిలోయమని కొనట్లు కడుక్కోమని చెప్పాడు గుడ్డోడు. సిలోయమని కొనట్లు కడుక్కోకుండా కడుగు తెప్పించలేడా? మీకే విశ్వాసులారా మీరు నేర్చుకోండి. రాయిని దొరిలించకుండా లాజరు యేసు ప్రభు లేపగలడు, కానీ లేపడు. రాయిని దొరిలించే డ్యూటీ నీది, లాజరు లేపే డ్యూటీ యేసే. మా డ్యూటీ ఏంటి? రాయిని దొరిలించుకో, లాజరు నువ్వు లేపుకో, మేము శుభ్రంగా తిని పడుకుంటాం. రాయిని దొరిలించాలి నువ్వు. రాయిని దొరిలించే డ్యూటీ నువ్వు తీసుకుంటే, లాజరు లేపే డ్యూటీ ఆయన తీసుకుంటే నీకు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడమ్మా. గాలిలో దెబ్బ పెట్టి ఆర్పాద అంటావు మనం కదా, అనకూడదు. అడ్డ పెట్టాలి చేతులు. నువ్వు చేతులు అడ్డ పెడితే దాన్ని ఆరకుండా ఆయన చేస్తాడు. రాయి నూరు తొలిస్తే లాజరు ఆయన లేకుంటాడు. లేచాడు, పేద వస్త్రములతో తన్మంట బయటకు వచ్చాడు లాజరు. ఎదురు చూశారు, అద్భుతం జరిగింది. ఎదురు చూశారు, అద్భుతం 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 అద్భుతం. చెల్లెమ్మ, తమ్ముడు, నాన్న, ఎదురు చూడు, నీకు మంచి రోజులు. ఆ ఎదురు చూసేటువంటి ఓర్పు మనకు ఉండాలి. అంతే కదండి. కూర్చోవాలా, కన్నీరు దాచాలా, ఏడవాలా, ప్రార్థన చేయాలా, తండ్రి నాయన ప్రభా తండ్రి అని కన్నీరు కాచి ఎదురు చూస్తే అప్పుడు ఆయన సహాయం మా దగ్గరికి వస్తుంది. కానాల విందులు కూడా వీళ్ళే ఉన్నారు. కానాల విందులో మరియమ్మ గారు ఉన్నారు, 12 శిష్యులు కూడా ఉన్నారు. ఏమైపోయింది అక్కడ? ద్రాక్షారసం అయిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఎందుకు? ఎవరున్నారు ఆ పెళ్లిలో? ఆ ద్రాక్షారసాన్ని సృష్టించిన వాడే ఉన్నాడు అక్కడ. ఏమో అర్థమైంది మీకు? ద్రాక్షారసాన్ని సృష్టించిన వాడు ఆ పెళ్లి కట్టినే లేదా? ద్రాక్షారసానే కాదు, ఎన్నో నన్ను ఈ ప్రపంచాన్ని గెలాక్సీ పాలపంత ఎవ్రీథింగ్ అందరినీ చేసిన వాడు సృష్టికర్త ఉన్నాడు ఆ పెళ్లిలో. ఏమంటే లోటు ఎందుకు వచ్చింది చెప్పాలి మీరు? సృష్టికర్త ప్రజెన్సీ ఇస్ దేర్ ఇన్ ద మ్యాట్రిమోనీ. ఆ పెళ్లిలో సృష్టికర్త ఉంటే లోటు రావడం ఏంటి? నాన్న ఇటు చెల్లెమ్మా, నీ లైఫ్ లో కూడా లోటు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మీదే ఆధారపడాలి. అయ్యా, మేలు చేసినా నువ్వే, మాకు పరీక్ష పెట్టినా నువ్వే, నువ్వు సహాయం చేసినా నువ్వే ఉన్నావు ఇక్కడ పెళ్లిలో. సృష్టికర్త, దాక్షారసం చేసిన వాడు నువ్వే, ప్రపంచాన్ని చేసిన వాడు నువ్వే. నువ్వు ఉండగా లోటు ఎందుకు వచ్చింది? నీకోసమే వచ్చింది. అప్పుడు మరియమ్మ వెళ్ళింది అక్కడికి. ఎక్కడికి? మరియమ్మ దగ్గరికి వెళ్ళారు ద్రాక్షారసం వడ్డించేవాడు. మరియమ్మ ఏమైనా చేసిందా? మరి మరియమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మరియమ్మ దేవుడా? మరి వీడు ద్రాక్షారసం వడ్డించేవాడు మరియమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ద్రాక్షారసం అయిపోయింది అన్నారేంటి? మరియమ్మ ఏమీ చేయలే. చాలా మంది గొడవలు వెళ్తున్నారు, చట్టపట్టణం వెళ్తున్నారు, చర్చిలకు వస్తారు, పరిశుద్ధులా కనపడతారు, ఆడికెళ్ళి గుండు గుడించుకుంటున్నారండి. చట్టపట్నం, గుండు, జపమాల, జప 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 జప. ఎందుకు వేస్ట్? సంఘాల్లో బాగానే ఉంటున్నారు. మరియమ్మ దేవుడు కాదు. మరియమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు చెప్పలేదు మీరు? ఆమె ట్రై చేస్తుంది కదా. మరియమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు నమ్ముకున్న నీ సంఘం ముఖ్యం, నువ్వు నమ్ముకున్న నీ కాపరి ముఖ్యం, నువ్వు ప్రార్థన చేసుకుని రక్షించబడినటువంటి మందిరం ముఖ్యం. గొడవలు అక్కడికి వెళ్ళి మరియమ్మ దేవుడు కాదు. ఇప్పుడు మరియమ్మ వందనము అని దండం పెడతారు కొంతమంది. మరి యేసు ప్రభువుని కలదు కండి ఆమె మరియమ్మ, అందుకు దండం పెడుతున్నామండి అంటున్నారు. మరి మరియమ్మకు దండం పెడితే మరియమ్మను కన్న అమ్మకే అమ్మ దండం పెట్టాలా? ఎట్లా లైన్లో దండం పెట్టి వెళ్ళిపోతాడు అందరికి. హైదరాబాద్ విమానం దిగాడు ప్రధానమంత్రి. హైదరాబాద్ లో ప్రధానమంత్రి విమానం దిగిన వెంటనే ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండేసి తీసుకొస్తున్నాడు. ఇంకొకటి వెళ్ళి విమానాన్ని దండేశాడంట. ఏంటో తెక్కలోడు విమానం దండేసేవారంట. లేదా తెక్కలోడు, మీరే తెక్కలోడు, మీరు ప్రధానమంత్రి చాలా చాలా గొప్పోడు అని చెప్పేసి ప్రధానమంత్రి దండేశారు కదా. ప్రధానమంత్రి అంత గొప్పోడైతే ప్రధానమంత్రి మోసుకొని
ఇప్పుడు ఎవరు దండయ్యారా? విమానం దండయ్యారా? 16 మంది దండయ్యారా? మీకు అర్థమైపోయిందిలేండి. నాన్న పిలిచుడమ్మా, మరియమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ చేయాలి? అప్పుడు మరియమ్మ యేసు దగ్గరికి వెళ్ళింది. అయ్యా కష్టావసరం అయిపోయింది అయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నాడు. 10 నిమిషాల్లో అద్భుతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచుడమ్మా, పిలిచున్నాను. ఎదురు చూశారు వాళ్ళు కష్టావసరం అద్భుతం కోసం ఎదురు చూశారు. ఒక కామెంటేటర్ రాశాడు, నాకు ఆ మాట నచ్చింది. ఏంటంటే నీళ్లు మధురం అయిపోయిన ద్రాక్షారసానికి 6 రాతి పానులు నీళ్లు నింపమన్నాడు. ఓకే, 6 రాతి పానులు నీళ్లు నింపారు లేదా? చాలా చెప్పండి, నిద్రపోయింది మీరు. నింపారు. ఓకే, ఎట్లయింది? హౌ వాటర్ బికెమ్ ఎ వైన్? నీళ్లు మధురం అయిపోయి అనగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు అంట ఈ 6 రాతి పానులతో నీళ్ళతో నింపిన తర్వాత ఇలా 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 తొంగి చూశాడంట ఆ నీళ్ళలో. అప్పుడేమైంది? కాదు, యేసు ప్రభు రాతి పానుల నీళ్ళలో తొంగి చూస్తే యేసు ప్రభు ముఖం పడింది నీళ్ళలో. అవునా కదా? యేసు ప్రభు తొంగి చూశాడు, యేసు ప్రభు ముఖం పడింది. నీళ్లు మధురం, నీళ్లు ద్రాక్షారసం. చెల్లెమా, తమ్ముడు, పిలుచున్నా, నీ జీవితంలో యేసు ప్రభువుని తొంగి చూడాలి. అది ప్రాబ్లం. చాలా మంది యేసు ప్రభువుని తొంగి చూడటంలా. యేసు ప్రభు తొంగి చూశాడు, మధురం. నీ జీవితంలో కూడా యేసు ప్రభువుని తొంగి చూడిస్తే నీకు కూడా మధురం. స్తోత్రం చెప్పండి, మధురం అనండి. మధురం ఎప్పుడు? నువ్వు తొంగి చూడడం అలాగే. యేసు ప్రభు నీళ్ళు తొంగి చూశాడు, నీళ్లు మధురం. యేసు ప్రభు ఫేస్ పడింది నీళ్ళలో. యేసు ప్రభు ఫేస్ నీళ్ళలో పడితే మధురం. నీ జీవితంలో కూడా యేసు ప్రభుని తొంగి చూడ నీవు. ఆయన్ని తొంగి చూడలేమన్నంత కాలం నీకు ఆశీర్వాదం రావటం కష్టం. నీ ఆర్థిక విషయాల్లో తొంగి చూడలేవు. కొంతమంది అంటారు, ఏమంటే యేసయ్యా మాకు ఆశీర్వాదం ఇవ్వు, డబ్బులు మాత్రం అడగ ఇవ్వు, తొంగి చూడు బాగా. అయ్యా మా అమ్మాయి పెళ్లిలో తొంగి చూడు బాగా. మా క్యాస్ట్, మా పొలం, మా హిందూ ఆచారం ప్రకారం మేము చేసుకుంటాం. చర్చికి వస్తామయ్యో ఆశీర్వదించు మమ్మల్ని. నీ ఫైనాన్షియల్ లో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ, నీ చేతి కష్టంలో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ, నీ డబ్బుల్లో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ, నీ క్యాస్ట్ లో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ, నీ ఆరోగ్య పరిస్థితుల్లో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ, నీ ఇంట్లో యేసు ప్రభు తొంగి చూడేవాళ్ళ. ఎప్పుడైతే యేసు ప్రభు తొంగి చూస్తాడో నీ జీవితంలో మధురం. నువ్వు తొంగి చూడనివ్వనంత కాలము ఆయన ఏమీ చేయలేడు. నానా ఆ యేసు ప్రభు తొంగి చూశాడు 6 రాతి పానాల్లో. యేసు ప్రభు ఫేస్ పడింది నీళ్ళలో, మధురం. తొంగి చూడనిస్తున్నామా? ఆయన దీవించడానికి రెడీగా ఉన్నాడమ్మా. ఆయన దీవించడానికి రెడీ. అప్పుడప్పుడు మనం తొంగి చూడలేకపోతున్నాం. నా పేరు కొండవీటి బాబురావు. కొండవీటి అన్న వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను వేరే క్యాస్ట్. ఆ క్యాస్ట్ పేరు, నా వయసు పేరు నేను ఓపెన్ గా పబ్లిక్ లో ఎక్కడ చెప్పాలని అలవాట్లేదు. నేను ఒకరోజు బాప్టిజం తీసుకున్నాను. మా నాన్న పేరు కొండవీటి వెంకటేశ్వరుడు. బజార్ నుంచి వచ్చాడు ఆయన. బజార్ నుంచి వచ్చాడు ఒకసారి. బజార్ నుంచి వచ్చిన వెంటనే నాతో మాట్లాడాడు, అరే బాబురావు నువ్వు ఏదో క్రైస్తవుల మతం పట్టామంటగా, ఏదో రాత్రి బాప్టిజం తీసుకున్నామంటగా, మన కులంపోడి ఇలా చెప్పని చెప్పారు నీకు బాబురావు అన్నాడు. ఏం చెప్పని చెప్పారు నాన్న? నిన్ను కులంలో నుంచి లేచి అని చెప్పన్నారు రా అన్నాడు. అవునా, నన్ను ఎందుకు లేచారు? నేనేం చేశాను? అరే కాలేజీల్లో భయంకరంగా పరిగమన్న రత్నం తిరిగినప్పుడు నన్ను ఎవరు వెళ్ళలేదే. మా ఇంటి పక్కన పార్వతి సినిమా హాల్ ఉండేది. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో చూసినప్పుడు నేను ఎవరు వెళ్ళలేదే. అరే నేను క్రికెట్ కెప్టెన్ అండి. నేను కాలేజీలో క్రికెట్ కెప్టెన్. నేను బౌలింగ్ వేస్తే వికెట్లు ఇది పడిపోతాయి. నేను బ్యాటింగ్ చేస్తే అది 6 కొడతాను. కాలేజీ క్రికెట్ కెప్టెన్. 100 మీటర్ల పరుగు పందెం ప్రపంచంలో టాప్ జమైకా హుస్సేన్ బోల్ట్ 9.58 ఆడింది. అది 12 seconds. ఇంత కట్ట సర్టిఫికేట్స్ ఉన్నాయి నా దగ్గర. అవి మొత్తం ఇసి పడేసాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, నన్ను సేవకు పిలిచిన తర్వాత మా నాన్న తిట్టాడు నన్ను. ఏంటో సర్టిఫికేట్ పడే తిక్కడు అన్నాడు. నీకు తెలియదులే ఈయనే దేవుడు అని చెప్పడం మొదలు పెట్టాను. నాన్న ఇన్ని పనులు చేస్తుంటే నన్ను ఎవడ వెళ్ళలేదే. పనికి మనం పనులు చేసినప్పుడు ఒక
మంచి పని, ఒక బాప్తిసం, ఒక లైన్లోకి వచ్చాను. అప్పుడు నా వయసు 18 అండి. 18 అయిపోయి 19 వచ్చినాయి. 19 వయసు నూగు మీసాల వచ్చేటువంటి యంగ్ ఏజ్లో యేసు ప్రభువును అనుకున్నాను. అయితే నేను చెప్పాను వాళ్ళకి. ఏం చెప్పంటావురా, వాళ్ళు నన్నే లేదు, నేనే వాళ్ళు లేదు అని చెప్పాను. ఏంటి అసలు మీ రియాక్షన్ బాగలేదు? మీరు ఏడవండి లేదా నవ్వాలమ్మా, ఏడవమ్మా. నేనే వాళ్ళు వెలేసా, నన్ను వెలేయటం కాదు. యేసు ప్రభు ప్రపంచాన్ని సృష్టికర్త, నమ్ముకున్నా. హల్లెలూయా. చెల్లెమ్మా, ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి. ఆ తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టే. పొలంలో చిన్న గోలు పట్టేసుకొని అప్పుడు చేసేవాడు ప్రార్థన. ఇది 19 ఏంటంటే నువ్వు మీసాలు రన్నింగ్ ఏజ్. అది మా అమ్మ నాన్న తెలియదు. మా పొలంలోకి వెళ్ళి అర్ధరాత్రులు ప్రార్థన చేసేవాడు. ఏంటి ప్రభా, సర్టిఫికెట్లు పడేసా, జాబ్ చేయను, ఉన్నాయని మానేసా, సేవకు పిలిచావు, అపోస్తుల కార్యం 3:20 ప్రకారం ఏ సేవకు వచ్చా, ఏంటి ప్రభా సరిగ్గా గడవట్లేదు, ఏంటి గది అన్నా. అప్పుడు ప్రభు నాకు చూపిస్తున్నాడు. నెల్లూరులో సేవ చేశాడు. అక్కడ పెన్నా నది, మీకు గోదావరి నది. అక్కడ పెన్నా నదిలో నాకు ఒకటే ప్యాంటు, ఒకటే చొక్కా, వెనకాల సినిగిపోతే కుట్టుకునేవాడిని. ఆ పెన్నా నదిలో కుట్టుకొని ఆ ప్యాంటు చొక్కా ఒడ్డు మీద ఆరేసుకొని అది ఆరిన దగ్గర నీడలో కూర్చునేవాడిని. నీడలో అది ఆరిన తర్వాత తీసుకెళ్ళేవాడిని. 350 రూపాయల సైకిల్ ఆ రోజుల్లో లేదు నాకు. 350 రూపాయలు భోజనం, 7 రూపాయలు ప్లేట్ మీల్స్ లేదు. ప్రభా అసలు నువ్వు సేవకు పిలిచావు లేదా, ఏంటి అంతా కన్నీరు కాల్చా. అప్పుడు అన్నాడు, చూపిస్తున్నాడు యేసు ప్రభు నాకు దర్శనంలో. ఆ పొలాల్లో గోనె పట్ట కింద పరిచి పాపం చేస్తున్నాడు. నేనంట పెద్ద సూట్లు వేసుకొని వాకింగ్ చెప్తున్నానంట. ఏంటి ప్రభా ఎక్కడ చెప్తున్నా ఏంటి, ఒక ఫ్యాంట్ ఒక చొక్కా సూట్లు వేసుకొని వాకింగ్ చెప్తున్నారు 1000 మంది ముందు. ఒకరోజు అలా చేయబోతున్నాను బాబురావు నిన్ను అన్నాడు. రెండో మాట, నేనంట పెద్ద విమానాల్లో తిరుగుతున్నానంట సేవకి. ఇదేంటి ప్రభా 350 రూపాయలు డబ్బు సైకిల్ లేదుగా, ఏంటి విమానాల్లో కూడా చూపించావు బాబురావు. వన్ డే ఐ విల్ మేక్ లైక్ దిస్, ఇలా నేను తిప్పుతాను అని చెప్పాడు. అప్పుడు నేను యేసుప్రభుకి ఏం చెప్పాను తెలుసా, విమానంలో తిప్పుతావా, అట్టయితే డొక్కు విమానం తిప్పబాగా, ఖరీదైన విమానం తిప్పని అడిగానంటే. నేను తిరిగి విమానం ఏంటి తెలుసు, ఇప్పుడు ద వరల్డ్స్ టాపెస్ట్ ఫ్లైట్స్ ఎమిరేట్స్, ఇతిహాద్. నా అమెరికాలో ఉన్న మా ముగ్గురి పిల్లలు కూడా డొక్కు విమానం తిరగలవాడు. ఇతిహాద్, ఎమిరేట్స్, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఫ్లైట్స్. ఐ మీన్ ట్రావెలింగ్ త్రూ ది వరల్డ్. లండన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, కార్డిఫ్, బ్రిస్టల్, దుబాయ్, షార్జా, మస్కట్, ఇరాన్, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, అమెరికా, జోర్డాన్, ఈజిప్ట్. ఎన్ని మీకేం పని లెక్కడానికి అసలు ఎన్ని తిరిగి మీ ఊరు వచ్చేప్పుడు. ఏమంటే 25 పైసలు మా ఊరు దోశ 25 పైసలు. ఆ హోటల్ కౌంట్లు ఏంటంటే ఆ వాసన వస్తుండేది నాకు. నేను అనుకునేవాడిని, ఈ 25 పైసలు దోశ నా జీవితంలో ఎప్పుడు తింటాం అనుకునేవాడిని. నౌ డాక్టర్ కొండగడ్డి బాబురావు, గాడ్ హ్యావ్ మేడ్ లైక్ దిస్. ప్రపంచం అంతా కొడుతున్నా 37 మిలియన్ వ్యూస్ ఇన్ 30 కంట్రీస్ ఇన్ ద గ్లోబ్. 1,76,000 సబ్స్క్రైబర్లు. ఏ దేశం వెళ్తే నా ఫ్యాన్ అక్కడ ఉంటారు, ఎగబడతారు నా మీద. కోవిడ్కి వెళ్ళాను, ఎగబడతారు 1000 మంది. బాబు గురించారు యూట్యూబ్ లో మేము చూస్తున్నాము. ఎందుకు చెప్పాను తెలుసా నాన్న, నా పడాయి కోసం చెప్పాల. నా పడాయి కోసం చెప్పినట్టయితే ఇప్పుడు నేను ఎంత డెవలప్ అయ్యానో అదే చెప్పేవాడిని. ఆ దేవుడు హెచ్చించాడు. యూనిటీ సీ లార్డ్, చూడు ఆయన చూడు, దేవుడిని కూడా దీవిస్తాడు. ఎదురు చూడు, మంచి రోజులు. చెప్పండి, టైటిల్ చెప్పండి. ఎదురు చూడు, మంచి రోజులు. 1, 2. నేను టైం చూసుకుంటూ చెప్తున్నా, మీకేం ఇబ్బంది కలిగించమని చెప్పను. నేను యూట్యూబ్ స్పీకర్ని నిమిషాల కోసం కూర్చుంటాను. రెండో విషయం మాట్లాడుతున్నాం. ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయంటే 2 విషయాలు మాట్లాడాము. ఇప్పుడు మరియా మార్తలు ఎదురు చూశారు, కనాని విందులో ఎదురు చూశారు.
నెంబర్ 3, మూడో విషయం మాట్లాడుతున్నాం. ఇదేంటంటే జక్కయ్య ఎదురు చూశాడు. జక్కయ్య ఎడకెడినా మేడి చెట్టు, మేడి పండు చూడు మేలిమయుడు, పొట్ట విప్పించుడు పురుగులుడు. అది ఆయన బతుకు కూడా అట్లాంటిదే. అవునా కదా? ఇప్పుడు ఆ మేడి చెట్టు అట్లాంటిది, ఈ జక్కయ్య బతుకు కూడా అలాంటిది. అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాడు కదా, ఇంటి పన్ను ట్యాక్స్. ఆయన సరిగ్గా ఆయన చెట్టు ఎక్కాడు, ఆయన బతుకున్న చెట్టు. కొంతమంది అంటే బయటికి పదే ఎర్రగా ఉంటారు, వాళ్ళ హృదయం నల్లగా. కొంతమంది నల్లగా ఉంటారు, వాళ్ళ హృదయం తెల్లగా ఉంటారు. ఇప్పుడు నల్లోళ్ళు ఏమనుకోవాలా, తెల్లలు ఏమనుకోవాలా? ఏమనుకోవద్దులేమ్మా. మా సంఘంలో ఒకడు ఉన్నాడు, పొద్దున్న వచ్చాడు నా దగ్గరికి. బాబులు అన్నయ్య 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 ఏంటో చెప్పు. అన్నయ్య నేను నాకు పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అన్నాడు. నాకెందుకు చెప్పామన్నా, అందులో సంబంధం చూద్దామని చెప్పాడు అన్నాడు. సర్లేరా, నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలన్నానంటే, అన్నయ్య ఆ అమ్మాయి ఎర్రగా ఉన్నాడు, వీడు నల్ల ఖరీదాగా ఉంటాడు. ఆ అమ్మాయి కంట ఈ జడ ఉంటుంది, ఆడవాడు జడ, ఈ జడ అంట కింద దాకా ఉంటారంట, మున్సిపాలిటీ సీట్లు ఉడుతుంది ఆ టైప్ ఉండాలి. వాళ్ళ అమ్మ బాబు కంట ఆ అమ్మాయి ఒకటే కూతురు అయి ఉన్నారంట. ఎందుకు? అవి మొత్తం వేసుకోవడానికి ఆస్తంట. ఆ అమ్మాయి అంట బిఏ బిఈడి గవర్నమెంట్ టీచర్ అయి ఉన్నారంట. ఎందుకు? డబ్బులు సంపాదించి పనిలా తిరిగి కొడుకుంటానికి. ఇదండి కోరికలు. అరే బాబు నీకు సంబంధం చూడలేదా, నీకు దండం వెళ్ళిపోమని చెప్పాను. ఇవన్నీ ఏమంటారు? గొంతెమ్మ కోరికలు అంటే మా గుంటూరు జిల్లాలో ఏమంటారంటే గొంతెమ్మ కోరికలు అంటారు. మీ గోదావరి జిల్లాలో ఏమంటారు నాకు తెలియదు. అది అంటారా? మంచిది. పిల్లల కోరికలు ఉండాలి కానీ గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. యేసు ప్రభు మనకి ఎంత సహాయం చేయగలడో ఆయనకు అన్నీ తెలుసు. నీకు ఎంత సహాయం చేయాలో ఆయనకు అన్నీ తెలుసు. మన తాహత్తుకు మించిన కోరికలు మనం కోరుకోకూడదు. ఆయన మనకి అంతే వాళ్ళు అంతే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చాడంటే పాడైపోతాం మళ్ళీ మనం. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి. ఎక్కాడు, కూర్చున్నాడు, పొట్టిపాటు చూస్తున్నాడు. యేసు ప్రభు అదే దారిలో రావడం మొదలు పెట్టాడు. సరిగ్గా చెట్టు దగ్గరకు వచ్చి తలకాయ పైకి యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు అన్నాడంటే అదిరిపోయాడు జక్కయ్య. ఇదేంట్రా, నేను యేసు ప్రభువును చూడాలనుకున్న, ఆశపడ్డా, ఎదురు చూశా, నాకు యేసే కనపడాలి 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 అనుకున్నాను. నా దగ్గరకు వచ్చి కేకేసేది అసలు నేను తెలిసింది. తమ్ముడు అన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలియకుండా ఏమన్నా అసలు ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. బాహాటంగా మన జీవితం అంతా ఆయనకి తెలుసు. మనం ఎప్పుడు ఏం చేస్తున్నామో అన్నీ ఆయనకి తెలుసు. మన దేవుడు ఎంతో మహోన్నతుడు. ఆయన అన్ని ఎరిగిన వాడు, అన్ని తెలిసిన వాడు. సరిగ్గా వచ్చి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? జక్కయ్య దిగు అన్నాడు, త్వరగా దిగు అన్నాడు. త్వరగా దిగిపోతే ఏమైందంట? వెళ్ళిపోతాడు ఆయన. యెహోవా మీకు దొరుకు కాలం రండి, ఆయన వెదకుడి. దొరకని కాలం వస్తుందక్కాయ. ఆదివారం చర్చిలకి ఎంతో మానేస్తున్నారు జనం. యూట్యూబ్లో లైవ్ లో చూస్తున్నారు, పాడైపోతున్నారు. దొరకని కాలం వస్తుంది. ఆదివారం చర్చికి వచ్చి ఆరాధన చేయాలా? ఇంట్లో కూర్చొని లైవ్ లో చూస్తే ఆరాధన కాదు. మొన్న ఒక ఆయన మాట్లాడాడు నాతో, బాబులు గారు, ఒక మాస్టర్ గారు తెర మీద వస్తున్నాడు ఆరాధన, తెర మీద ఆయన డబ్బులు పంపిస్తున్నాం మేము అని చెప్పాడు. ఏందమ్మా అన్నా నేను. ఏదయ్యా అన్నా, నా సెల్కి మెసేజ్ వచ్చింది. ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూసా. దీంట్లో ఏముందంటే ఒక గవర్నమెంట్ టీచర్ గారు చర్చికి వచ్చి ఆమె రిటైర్డ్ అయిపోయింది. టీచర్ రిటైర్డ్ అయిపోతే 60 లక్షల డబ్బులు వచ్చాయి. 60 లక్షల డబ్బులు దశమం తీసింది ఆమె. 60 లక్షల దశమం ఎంత? ఈయన కూడా చెప్పాడు, ఎవరు చెప్పట్లా. దశమాకు వచ్చి బ్యాచ్ రావట్లేదు మీరు. ఆ 60 లక్షలు దశమాకు 6 లక్షలు ఈనాడు పేపర్లో పొట్ల కట్టి రబ్బర్ బ్యాండ్ వేసి అక్కడ పాస్ గారికి ఫోన్ చేసిందట. హలో అయ్యారు, మరి నేను రిటైర్ అయ్యాను కదా, 60 లక్షలు డబ్బులు వచ్చాయి కదా, దశమాకు తీశాను, ప్రార్థన చేద్దు రండి అందట. ఈ పాస్టర్ గారు చక్కగా పౌడర్ కొట్టుకొని స్నానం చేసి పోయాట. ఇదిగో అయ్యారు దశమాకు ప్రార్థన చేయండి, సతీష్ కుమార్ గారికి పంపాలి అన్నాక. అర్థం
ఏంటి మీ మీద డౌట్ వస్తుంది నాకు ఏదో తేడా కనబడుతున్నారు మీరు కూడా. ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ మేలు పొందావో అక్కడ నీ అర్పణ, నీ కష్టము, నీ చెమట, నీ త్యాగము ఉండాలి. కాపరంటే నీకే తెలుసమ్మా విలువ. నువ్వు ఏడిస్తే నీ కాపరు ఏడుస్తాడమ్మా. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయితే నీ చుట్టూరు తిరిగి అన్నతోడు మానేసి కాపం చేస్తాడమ్మా. చాలా మంది దైవజనులు అర్ధరాత్రులు 2 గంటలు లేచి ఈడకు వస్తున్నారు కన్నీళ్ళు దాచడానికి కాదు. నువ్వు హాస్పిటల్లో చేరావంటే మరి ఎత్తుకుంటానే ఇంటికి వస్తున్నారు. హాస్పిటల్లో వెళ్ళింది నా బిడ్డ, అయ్యో అయ్యో అమ్మగారేక నీ కాపరి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు, అయ్యో నా బిడ్డ వచ్చింది, ఏమైంది, బ్లడ్ సరిపోయింది లేదా, టాబ్లెట్లు సరిగ్గా వాడుతున్నారు డాక్టర్ గారు. నీ కాపరే, అద్దీ కాపరి కాదు. అద్దీ కాపరి పెట్టుకోవాక. నా గొర్రెలు నా స్వరం విను, అవి అద్దీ గొర్రెలు. నువ్వు డైమండ్, యువర్ ఏ డైమండ్. నానా నువ్వు డైమండ్ అమ్మా, నువ్వు డైమండ్. గాజు పెంకులు దగ్గరికి వెళ్తావు, నీ కాపరి డైమండ్. డైమండ్ వదిలిపెట్టి గాజు పెంకులు దగ్గరికి వెళ్తావు. డైమండ్ గాజు పెంకులు 2 మెరుస్తూనే ఉంటాయి. డైమండ్ గాజు పెంకులు 2 ఒకేలా ఉంటాయి. యువర్ ఏ డైమండ్. వై యువర్ గోయింగ్ టు సీ ద అద్దాలు గ్లాసులు. నీ కాపరి డైమండ్, నువ్వు డైమండ్. డోంట్ గో. గాజు పెంకులు దొరకవాక, డైమండ్ పెట్టుకొని గాజు పెంకులు కొనుక్కోవాక. డైమండ్ వదిలిపెట్టేసి గాజు పెంకులు కొనుక్కోవాక. అద్దీ కాపరమ్మా, వాళ్ళు ఎవరు రాదు. నాకు హాస్పిటల్కి వెళ్తే నీ కాపరి నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వితే నవ్వుతూ ఉంటాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు. నువ్వు మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చి నీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ చేస్తాడు నీ కాపరి. తెలుసా? నీకేం తెలుసు మా కాపరి విలువ? వచ్చి 10 రూపాయలు సగం మొక్కేసి వెళ్ళిపోవడం కదా డబ్బాలో. అన్న చెల్లెమ్మ ఇడుచున్నా. కాపరి విలువ తెలుసుకోవాలి, అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. యువర్ ఏ డైమండ్. గాజు పెంకులు దగ్గర వాడు గాజు పెంకులు గుచ్చుకుంటారు. బాబురావు గారు ఆయన తెర మీద వస్తున్నాడు, ఆయన తెర మీద డబ్బులు అడుగుతున్నాడు కానుకలు, మరి ఏం చేయమంటారు అంది. ఆయన తెర మీద వస్తున్నాడా, అప్పుడు నువ్వేం చేస్తామంటే 5 రూపాయల నోట్ని ఫోటో తీసి వాట్సాప్లో పంపించమని చెప్పాను. మరి ఆయన తెరలో వస్తున్నాడు కదా. ఏంటి అసలు మీరు రియాక్షన్ సరిగా లేదు నాకు. మీరు వింటున్నారో వెంటనే నాకు అర్థం కావట్లేదు. వింటున్నారమ్మా? అన్నారమ్మా డియర్ ఫ్రెండ్స్, ముగిస్తున్నాను. టైం అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది. 10 అయిపోయింది. డైమండ్. యువర్ ఏ డైమండ్ నాన్న. దేవుడు డైమండ్ చేశాడమ్మా. డైమండ్ విలువ వేరు, గాజు మొక్కల విలువ వేరు. డైమండ్ వదిలిపెట్టి గాజు మొక్కల దగ్గర వాళ్ళ కోసుకుంటే కట్టవుతుంది చేతి. యువర్ ఏ డైమండ్. దేవుడిని డైమండ్ గా చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పు 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 మాట్లాడుతున్నా మీరు గట్టి చెప్పు. గుర్తుపెట్టుకో, యువర్ ఏ డైమండ్. యువర్ డైమండ్. గాడ్ హావ్ మేడ్ యూ లైక్ డైమండ్. డైమండ్. కాబట్టి ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి. ఇంకో పాయింట్ చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. రూతు ఎదురు చూసింది. రూతు మోయాబులో. మోయాబ్ అంటే ఇప్పుడు కొత్త దేశం, దాని పేరు చూద్దాం. పాత పేరు మోయాబ్. ఈ రూతు వచ్చింది, అతతో పాటు వచ్చింది. అతతో పాటు వచ్చి బెత్లెహేము చేరింది. బెత్లెహేము చేరితే అత్త చెప్పింది, ఆ అమ్మాయి చూడండి ఎలా ఉందో నాన్న. రూతు తలకాయ పైకెత్తామా, ఎందుకు బైబిల్ చూస్తున్నావు? నేను బైబిల్ చదవట్లా. ఇదే ప్రాబ్లం. చెప్తుంటే తలకాయ తెలుస్తారు, బైబిల్ చదువుతుంటే తలకాయ ఎత్తుతా ఉంటారు. ఆపోజిట్ చేయబాకన్నామా. ఆపోజిట్ చేసి అర్థం కాదు మీకు వాక్యం. రూతు హీ కేమ్ టు బ్యాక్ బెత్లెహేము. బెత్లెహేము వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? రూతు పొలంలోకి వెళ్ళి పరిగెత్తింది. చెప్పండి, ఏమైంది? పరిగ అన్నాడు. పరిగ ఎదుర్కొంటూ నేర్చుకోను కూడా. పరిగంటే వాక్యం, వాక్యం ఎదుర్కో. నెంబర్ 1 రూతు పరిగెత్తింది. అంటే పరిగంటే వాక్యం. నువ్వు కూడా రోజు వాక్యాన్ని ఎదుర్కోవాలా, పరిగె ఎదుర్కోవాలా. 2 చూశాడు పోయేసు. అరే ఏంటో ఆ అమ్మాయి ఎవరు? ఆ నయోమితో పాటు వచ్చిందండి ఆ మోయాబు నుంచి ఆ పిల్ల. అవునా, ఆ అమ్మాయిని ఎవరు ముట్టుకోబాకండి. ఆ అమ్మాయి వెనకాల తనలు వదిలిపెట్టండి. ఎదుర్కొంటది ఆ అమ్మాయి. ఉడుపులు ఊడ్చుకుంటది. ఈ నీళ్ళు తాగమ్మా. ఈ మగ పిల్లలు ఎవ్వరూ ఆయన టచ్
చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పాడు బోయజు. అప్పుడు ఎదురు చూసింది, ఈయనైతే నాకు రైట్ పర్సన్ అనుకుంది. అడంతా కూడా చెప్పింది, వెళ్ళింది బోయజు దగ్గరికి. ఎదురు చూసింది. ఒక అన్యురాలు, ఒక మోయాబీయురాలు, దేవుడంటే తెలియనటువంటి బిడ్డ వెళ్ళి బోయజు పాదాల దగ్గర కూర్చుంది. లేచాడు, అమ్మాయి ఏంటమ్మన్నాడు. ఆ అమ్మాయిని విడుదల చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. చివరాఖరికి రూతుకి బోయజు భార్య అయింది. బోయజు రూతుకి భర్త అయ్యాడు. చివరాఖరికి యేసు ప్రభుకి నాయనమైంది. ఎవరికి నాయనమైంది? చెప్పు చెప్పండి. పరిగి ఎదుర్కొనే అలవాటు నీకు ఉండాలన్నా. ఆదివారం వచ్చే వాక్యం ఎదుర్కొనే అలవాటు ఉండాలన్నా. అన్నా, ఆదివారం ఎగ్గొట్టి ఇళ్ళకాడ కూర్చునే వాళ్ళు కరెక్ట్ కాదు. లండన్ లో ఒక చర్చిలో వాక్యం చెప్పారు, వచ్చేసారు. ఒక ఇంట్లో భోజనం పెట్టారు, నాకు తెల్లవారి ఇంట్లో భోజనం చేస్తాను. నేను ఫస్ట్ మొత్తం రోడ్లు పెట్టుకోబోయి నాకు అన్నం వండి ఇచ్చినటువంటి మహానుభావురాలు ఎలా ఉంటుందో తలకాయ పైకి చూశాను. ఏమా నీ ఫేస్ ఇవాళ చర్చికి కనపడేది. అక్కడ 40 మంది 30 మంది అంటే పెద్ద చర్చి అక్కడ ఆ దేశాల్లో. అంతే. ఏంటి నీ ఫేస్ ఇవాళ చర్చికి కనపడలేదే, నువ్వు చర్చికి రావా అన్న. ఆమె రావండి చర్చికి. ఆమె ఎందుకు కలవాలి దేవా ఆమె, మేము టీవీలో ఆనందం చేస్తామండి. వెళ్ళిపోతానండి, ఇంట్లో వచ్చినట్టు టీవీ ఎల్లో ఆదివారం చర్చికి రాని వాళ్ళు నాకెందుకు పెట్టారా బాబు కూడు అన్న. నేను చేయనండి అన్న. సార్ బాబు చేయండి సార్ బాధపడిందంటే చేశాను. చేసిన తర్వాత, అమ్మా నువ్వు ఆదివారం చర్చికి రాకుండా ఎక్కడ ఆనందం చేస్తానంటే టీవీలో ఆనందం చేసినట్ట. టీవీలో పాస్టర్ వస్తాడు, వీళ్ళు భార్య భర్తలు కుర్చీ చేసుకుని వదిలి కూర్చుంటారు. టీవీలో వస్తాడు, అంగీ చేసుకుని పాస్టర్ స్టాండ్ అంటాడు, నిలబడాలి. సిట్ అంటాడు, కూర్చోవాలి. స్టాండ్ సిట్ ఎలా ఉంది? 6వ తరగతిలో మనం కూర్చుని అడుగున్నామే ఆటకు అనమాట. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు టీవీలో వాకింగ్ చెబుతుంటాడు, వీళ్ళు గదిలో కూర్చొని ఇంట్లో వింటుంటారు. పాస్టర్ గారు అంటే టీవీలో బదలిస్తుంటాడు రొట్టె రసం, వీళ్ళు ఇంట్లో చేసేసుకొని తినేస్తారండి. అయిపోయింది. లాస్ట్ లో టీవీలో కానులు పడుతున్నాడు. వీళ్ళ ఇంట్లో ఇంత డబ్బా పెట్టారు, నాకు చూపించుకున్నాడు. ఆయన టీవీలో కానులు పడుతున్నాయి, వీళ్ళ ఇంట్లో డబ్బాలో కానులు వేస్తున్నారు. అయిపోయింది ఆరాధన. పంట వంట గదులకు పరిగెత్తి కోడి మాంసం, ఏట మాంసం, దొర మాంసం 10 తిరిగి 10 పడుకుంటారు. అయిపోయింది ఆరాధన. సరే మా వందనం వెళ్ళొద్దాం నేను అన్నారు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి పిలిచింది. వెనక్కి పిలిచింది ఏంటి? మళ్ళీ ఏమైనా కాను వచ్చింది అనుకున్నా. కాను కాదు, ప్రశ్న వేసింది. ఏ ప్రశ్న తెలుసా? అవును కదా, మీకు ఒక ప్రశ్న తెలుసా ఉంది. అది తెల్లడు కదా, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. బాబు గారు ఏంటమ్మా అడుగు, నా టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. బాబు గారు నాకు 3 మొగుళ్ళు అండి. పర్లోకి వెళ్ళిన తర్వాత ఈ 3 అక్కడ ఎవరో మొగుడు అంటుందండి. నేను ధూమపదగా ఏంటంటే అసలు ఈ ప్రశ్న అంటే మీకేమర్థమైంది? ఇప్పుడు వినండి. ఎందుకు తెలుసా? టీవీల్లో ఆరాధన చేసేవాళ్ళ తెలివితేటలు అట్ట తగలబడతాయి అన్నమాట. అంటే పర్లోకి వెళ్ళిన తర్వాత బిల్లు ఉంటాయి అక్కడ. టీవీలో ఆరాధన చేయకూడదు. ఆదివారము ఆరాధన అంటే మందిరానికి వచ్చేవాడు ధన్యుడు. ఒట్టో చప్పట్ల గట్టిగా. అయిపోయింది వాక్యం, ముగించేస్తున్నాం. పిల్లరా ఎదురు చూడు, మంచి రోజులు వస్తాయి. చెప్పండి ఒకసారి. ఎదురు చూస్తూ నేర్చుకున్నా. ఎస్తేర్ ఎదురు చూసింది, రూత్ ఎదురు చూసింది, జక్క ఎదురు చూశాడు, మరియా మార్తలు ఎదురు చూశారు, కానాను ఎదురు చూశారు. దేవుడు అద్భుతాలు చేశాడు. ఎవరి మొక్క చూడదు. ఎమ్మెల్యే మొక్క, ఎంపీ మొక్క, డబ్బులు రావడం, కాడెం గీడెంగా తూతు మంత్రం గడ పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, లాభం మహేశ్వరుడు చేయబాక. యేసయ్యా నువ్వే నాయన నాకు దిక్కు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే కృపా ప్రభువు నీకు దయచేయడు కాక.